ఏపీలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వెల్గొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువల పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వెల్గొండ నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇక వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంతో దెబ్బతిన్న సాగునీటి రంగానికి పునరుజ్జీవం పోస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా ఈ నెలాఖరులోగా అనకాపల్లికి నీటిని తీసుకువెళ్లే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు అందే అవకాశం ఉందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు 3 టీఎంసీల నీరు అందిస్తే సరిపోతుందని అధికారులు వివరించారు. భవిష్యత్తులోనూ ప్రాధాన్యత కలిగిన 36 ప్రాజెక్టులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిని, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే పారిశ్రామిక అవసరాలను తీర్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్ల నీటి అవసరాలపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలోని డేటా సెంటర్లకు మొత్తంగా 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, అనంతరం పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు శాసన మండలిలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. డీఎస్సీపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ పట్టుదలగా ఉంటే పూర్తి సాక్ష్యాధారాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చర్చకు కూడా సిద్దమని సవాల్ చేయడానికి అధికార పార్టీ రెడీ అయింది. ఇదే సమయంలో గతంలో గ్రూప్ 1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై వైసీపీని గట్టిగా ఉతికి ఆరేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులందరూ సిట్ నివేదికను అధ్యయనం చేసి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీలో అధికార పార్టీ, కూటమి పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై విప్ల సమావేశం జరిగింది. ఇందులో తాత్కాలికంగా 4 రోజుల షెడ్యూల్ను నిర్ణయించారు. మొదటి రోజు సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్, అనంతరం 0 అవర్, బీఏ, సీఏ సమావేశం అనంతరం టీ బ్రేక్ ఉంటుందని నిర్ణయించారు. ఆ తర్వాత 5 బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై చర్చించనున్నారు. అనంతరం డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇస్తారు. దీనిపై 3 పక్షాల ఎమ్మెల్యేలు కూడా మాట్లాడనున్నారు. ఇక రెండో రోజు క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ నిర్వహించనున్నారు. అదే రోజు ఏపీలో ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం సన్నద్దతపై షార్ట్ డిస్కషన్ చేపట్టేందుకు 344 కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రి కూడా సభలో ప్రకటన చేయనున్నారు. ఇక మూడో రోజు బీసీ రక్షణ చట్టం 2026, బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తాత్కాలికంగా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును శుక్రవారం చంద్రబాబుకు అందించింది. దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి తుది నివేదికను సీఎంకు అందించాక 19న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు బీసీ రక్షణ చట్టాన్ని కేబినెట్ ఎజెండాలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా ఏర్పాట్లు చేయాలని విప్ల సమావేశంలో నిర్ణయించారు. ఇక 4వ రోజైన 20వ తేదీన శాంతి భద్రతలు, సూపర్ 6 2 ఏళ్ల నమ్మకం, నీటి పారుదల ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం ఉంది. అయితే మొదటి 3 రోజుల్లోనే ఏదో ఒక సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విప్లు నిర్ణయించారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో ముఖ్యమంత్రితో చర్చించాక ఈ వ్యవహారంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమవుతున్నాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో 2600 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. అసైన్డ్ భూములు రైతులకు ప్యాకేజీలా ఎలా ఇవ్వాలనే విధానాలను నిర్ణయిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబర్ 41 ఇచ్చింది. ఈ మేరకు భూ సమీకరణ కింద తీసుకుని రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఇచ్చేశారు. అసైన్డ్ భూముల్లో ఎక్కువ శాతం అప్పటి సీఎం చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ నేతలు ముందుగానే తమ వారితో తక్కువ ధరకు రైతులను బెదిరించి కొనుగోలు చేయించారని, దీనిపై దర్యాప్తు చేయాలని 2021లో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి ఫిర్యాదు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో అసైన్డ్ ల్యాండ్స్ కేసులో పీటీ వారెంట్పై హాజరు పెట్టాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఈ కేసులో చంద్రబాబు, నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత కోర్టు ఈ కేసుపై విచారణ నిర్వహించింది. ఈ విచారణలో అటు ప్రభుత్వం తరపున, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ తరపున సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం ఏపీ హైకోర్టు ఈ ఏడాది జూలై 15వ తేదీన ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని చెప్పడంతో పాటు పరిపాలనా పరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఇక ఏపీ హైకోర్టు తీర్పును వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించి రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. రాజధానిలో ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ, పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని ఏ ఒక్క బాధితుడు కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లకు చట్టబద్దత ఉండదని హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. న్యాయస్థానాలను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చుకోవద్దని హితవు పలికింది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన 2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా సమగ్ర కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. సెప్టెంబర్ 1 నుంచి మంచు తీవ్రంగా కురిసే ప్రాంతాల్లో జనగణన ప్రారంభం కానుంది. కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం, షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్ తెగకు చెందినవారా కాదా వంటి ప్రశ్నలను జనగణన సందర్భంగా సిబ్బంది ప్రజలను అడగనున్నారు. ఇక జనగణన సమయంలో ప్రజలను వారి వైవాహిక స్థితి, వివాహ సమయంలో వయసు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, కులం, తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు. ఇక దేశంలోనే తొలిసారిగా యాప్లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. 12,000 కోట్ల అంచనా వ్యయంతో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలను చట్టపరమైన రక్షణ కల్పించారు. ఇక 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇందులో కీలకమైన బీసీ జనాభా, స్థానిక సంస్థల్లో వారికి కేటాయించాల్సిన సీట్లపై నివేదిక సర్కార్కు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మొట్టమొదటిసారిగా జనాభా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం ఏపీలో బీసీలు 50.26% ఉన్నట్లు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తేల్చింది. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. నోటిఫై చేసిన షెడ్యూల్ ఏరియాల్లో మొత్తం సీట్లను ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. మిగిలిన నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల స్థానాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోనే భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ వర్గాల మహిళలు రికార్డు స్థాయిల్లో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. శ్రీశక్తి కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం రోజుకు సగటున 8,53,00,000 రూపాయల సబ్సిడీ భరిస్తోంది. ఇప్పటి వరకు 3,095 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహిళలు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం సులభంగా రాకపోకలు సాగించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఏపీఎస్ఆర్టీసీలోని మొత్తం 9,978 బస్సుల్లో 7,631 బస్సుల్లో శ్రీశక్తి అమలవుతుంది. ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అమల్లో ఉంది. శ్రీశక్తి ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40%గా ఉండేది. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత అది 62%కి పెరిగింది. ప్రజా రవాణా వినియోగం పెరగడంతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. మహిళలు ద్విచక్ర వాహనాలు, ఇతర వ్యక్తిగత రవాణా సాధనాలపై ఆధారపడటం తగ్గి బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉద్యోగులు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి గాను త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
పంచాయతీరాజ్ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు ఇచ్చే శిక్షణ సర్టిఫికేట్ల కోసం ఇచ్చేదిగా ఉండరాదని, ఇది ఉద్యోగులకు కెరియర్ అడ్వాన్స్డ్ గా ప్రజాప్రతినిధులకు పాలనాపరమైన నైపుణ్యం అందించేదిగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో 1,00,000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు, 1,00,000 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పంచాయతీలకు అనుబంధంగా పనిచేసే మరో 1,00,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు మౌలిక వసతుల కల్పన కూడా జరగాలన్నారు. జిల్లాల్లో డీపీఆర్సీ కేంద్రాలతో పాటు అందుబాటులో ఉన్న హోటళ్లు, రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రాలను ఎంపిక చేయాలని సూచించారు. అదేవిధంగా మండల స్థాయిలో రిసోర్స్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేసేలా మనసభ, జనసభ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. శాసనసభ కేవలం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే భవనం మాత్రమే కాదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిధ్వనిగా నిలిచే ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. స్వాతంత్ర వేడుకలను ప్రజా పండుగల నిర్వహించేందుకు అమరావతి అసెంబ్లీ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు, అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని అయ్యన్న తీసుకున్న నిర్ణయంతో అసెంబ్లీలో సరికొత్త సందడి నెలకొంది. అందుకు అనుగుణంగానే మనసభ, జనసభ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అసెంబ్లీ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రజలు, విద్యార్థులకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఉచిత ప్రవేశం కల్పించి ఉభయ సభల సందర్శనకు అవకాశం కల్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఇక సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 40 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 58 అగ్నిమాపక వాహనాలను సీడ్ యాక్సెస్ రోడ్లో చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ వాహనాల ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. అలాగే గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా ప్రమాద ప్రాంతాలకు వేగంగా చేరుకుని తక్షణమే అగ్నిమాపక సేవలు అందించేలా 18 కోట్ల 68 లక్షల రూపాయలతో 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు కాలేజీలు రకరకాలుగా డబ్బులు గుంజుతున్నాయి. కాస్త పర్వాలేదనుకున్న కాలేజీల నుంచి పేరున్న విద్యా సంస్థల్లో చాలా వరకు ఇలాంటి దోపిడీనే కనిపిస్తోంది. ట్యూషన్ ఫీజు మినహాయిస్తే మిగిలిన ఫీజులన్నీ తాము చెప్పినట్లు కట్టాలని, లేని పక్షంలో కన్వీనర్ కోటాలో సీటు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇన్ని రకాల ఫీజులు కట్టేటట్టయితే కన్వీనర్ కోటాలో సీటు సాధించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో తమకు సంబంధం లేదని, తమ రూల్స్ ప్రకారం ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యార్థులకు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ లో అలాట్మెంట్ లెటర్లు జారీ చేశారు. దానిలో సీటు పొందిన కాలేజీ ఫీజు ఎంతో చూపించారు. అలాగే విద్యార్థులు చెల్లించాల్సింది 0 అని రాశారు. అయితే ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదని, అందువల్ల మొదట కొంత కడితేనే కన్వీనర్ కోటా కింద అలాట్ చేసిన సీటును ధృవీకరిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దని ఆదేశించారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలన్నారు. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దని, అసభ్య పదజాలం వాడవద్దని, మహిళలను గౌరవించాలని సూచించారు. మెగా డిఎస్సీ 2025పై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొడుతూ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, డిఎస్సీ అభ్యర్థులు తిరుపతి జిల్లా చంద్రగిరిలో భారీ స్థాయిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి నాయకులు సంఘీభావం తెలిపారు. తమను, తమ కుటుంబాలను వైసీపీ నాయకులు క్షోభకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. మెగా డిఎస్సీ నిర్వహణపై తాము చర్చకు సిద్దమని, విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు అందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్న తమను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
వీబీజీ రామ్జీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను పర్యవేక్షించేందుకు ఏపీ రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వీబీజీ రామ్జీ చట్టం 2025 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబంలోని వయోజనాలకు 125 రోజులు పని కల్పిస్తారు. దీనికి గాను చట్టబద్దమైన హామీ కల్పించే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకం ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర స్థాయి మండలికి ముఖ్యమంత్రి చైర్మన్ గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సభ్యుడిగా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్ సంస్థలు, కార్మిక సంఘాలు, బలహీన వర్గాల సంస్థల నుంచి ప్రభుత్వం 15 మంది సభ్యులను అనధికారిక ప్రాతిపదికన నామినేట్ చేస్తుంది. వారిలో 3వ వంతు మహిళలు, మరో 3వ వంతు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు ఉంటారు. ఇక కార్మిక సంఘాల నుంచి 4, బలహీన వర్గాల సంస్థల నుంచి 5 ఎంపిక చేస్తారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ప్రయత్నించిన అంశంపై రగడ కొనసాగుతుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బీసీఐ తీరును తప్పుపట్టింది. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇక విద్యార్థులపై విచారణ చేపట్టాలని ఆదేశించే అధికారం బీసీఐకి ఉందా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని నల్సార్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ వ్యవహారంలో సీజేపీ నేతలు కూడా బీసీఐ తీరును తప్పుబట్టారు. మానన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీఐ ఆదేశాలను ప్రశ్నిస్తూ వర్సిటీ పూర్వ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయ విద్యార్థులు ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన వారి వృత్తిపరమైన భవిష్యత్తును దెబ్బతీయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంపై 2 వారాల్లో వివరణ ఇవ్వాలని బీసీఐని ఆదేశించారు. అలాగే నల్సార్ న్యాయ విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని బీసీఐకి రాష్ట్రాల బార్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు జరగనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ కు కూడా ఆవిష్కరించనున్నారు. ఇక డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణకు ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సును నిర్వహించనున్నారు. స్టార్టప్లు, పరిశ్రమల విజయాలు, కొత్త ఆవిష్కరణలతో ప్రత్యేక ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్ల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లు చేయాలని కేబినెట్లో తీర్మానించారు. ఇక రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి అదనంగా 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. వివాదాలు లేని ఆస్తులు, భూములు నిషేధిత జాబితా 22A ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూములు, స్థలాలు కాకపోతే, ఆ భూములపై న్యాయస్థానాల వివాదాలు లేకపోతే వాటిని నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని పొంగిలేటి సూచించారు. ఒక్క అంగుళం భూమి కూడా ఎక్కడికి పోదని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. 22A జాబితాకు సంబంధించి ఏదైనా అంశం దృష్టికి వస్తే తన నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలని, గంటలోపే స్పందిస్తానని అన్నారు. ఇప్పటికే కోర్ ఏరియా పరిధిలోని 46 మంది సబ్ రిజిస్టర్లను ఆదేశాలు ఇచ్చామన్నారు. తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్ కార్డులు జారీ చేయడంపై ఓవైపు హర్షం వ్యక్తమవుతున్నా ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫోటోలు ఉండటంపై అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. సుదీర్ఘకాలం ఉండే రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫోటోలు ఉండటం ఏమిటని విపక్షాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కూడా ముద్రించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినప్పుడు ఈ స్మార్ట్ కార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంలో మార్పుల సంగతి వదిలేస్తే మంత్రులు, శాఖల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే పాత రేషన్ స్మార్ట్ కార్డులను కొనసాగిస్తారా, మారుస్తారా, కొత్త కార్డులు ముద్రిస్తారా? ఒకవేళ కొనసాగించాలనుకుంటే కొత్తగా పదవిలోకి వచ్చిన మంత్రులు అంగీకరించగలరా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందన్న అంశాలపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా మొత్తం చెల్లిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని కుటుంబాలకు జీవిత బీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం 8 ఏళ్లుగా అమలవుతుంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందిన, ప్రమాదవశాత్తు చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షలు చెల్లిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇన్పుట్ సబ్సిడీ, రైతు రుణమాఫీ జీవోల అంశంలో హరీష్, పాయల్ శంకర్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని, ఎమ్మెల్యేలు అయిన పిటిషనర్లు సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని సూచించింది. తుఫాన్లు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని, నిధులు కూడా విడుదల చేసేలా ఆదేశించాలంటూ వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ల విచారణ అర్హతపై హైకోర్టు రిజిస్ట్రీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాటికి రెగ్యులర్ పిల్ నెంబర్లు ఇవ్వలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై ఈ నెల 5న ధర్మాసనం విచారణ చేపట్టింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా బాంబులు పేలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లైనా అది జరగలేదని ఆయన రగిలిపోతున్నట్లు సమాచారం. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై, పార్టీపై తన అక్కసు వెళ్లగక్కుతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. మరోసారి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హస్తం పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,00,000 రూల్స్ పెడుతున్నట్లు ఆరోపించారు. పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారని, కొందరు నేతలు మాత్రం విచ్చలవిడిగా సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ఓపిక నశించిందని, ఇక అవినీతిపై పోరాటం చేస్తానంటూ ప్రభుత్వంలోని నేతలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను హైకమాండ్కు నివేదించినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే హామీపై తనకు సమాచారం ఉందని, అయితే దానిపై నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని, నాయకుడి కంటే పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రజాప్రభుత్వం కేవలం పేదల కోసమే పనిచేయాలని, సీమాంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. సంచలనం సృష్టించిన గంజాయి డెడ్ డ్రాప్ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ బాల్నగర్లోని వినాయక్ నగర్ శ్మశాన వాటిక సమీపంలోని బొల్లా కిరణ్ గంజాయి స్థావరంపై దాడులు చేసిన ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించి వేర్వేరు ప్రాంతాలకు చెందిన 203 మంది కాంటాక్ట్లను గుర్తించారు. విద్యార్థులు, వ్యాపారవేత్తలే టార్గెట్గా గంజాయి వ్యాపారం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ వర్షాలు ఆగిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద తగ్గింది. దీంతో దిగువకు నామమాత్రంగా నీరు విడుదలవుతోంది. ప్రవాహం పెద్దగా లేకపోవడంతో జూరాల గేట్లు మూసివేశారు. శ్రీశైలం డ్యాం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 179 టీఎంసీలకు పడిపోయింది. ఇక ఉదయం ఏపీ ప్రభుత్వం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ద్వారా 7,902 క్యూసెక్లు, తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో ఉత్పత్తి ద్వారా 39,631 క్యూసెక్లు వినియోగించి దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేశాయి. ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉపనదుల నుంచి వస్తున్న వరదతో వరద క్రమేపీ పెరుగుతోంది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీకల్కోటి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, బురద రావడంతో అందులో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 7 కార్మికులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 22 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న ప్రతి ఒక్క కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.